హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ మాకు వరి పొలం అనేది ఎత్తేసి కుప్ప పెట్టామండి. అది ఒక వీడియో అయితే తీశాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే మీకు క్లిప్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్, మీ ఇక్కడ వరి కుప్ప పెట్టే దగ్గర పరకం అనేది వేస్తామండి. మేము పట్టుకెళ్తున్న అక్కడ తాళ్ళే కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మీకు మనకు ఫిష్ ఫీడు, ఫామ్ ఫీడు గోన్లు ఉంటాయి కదండి, ఆ గోన్లు కట్ చేసి తాళ్ళ కింద తయారు చేసి పట్టుకెళ్తున్నామండి. అంటే వరి చేను కట్టడానికి మోపుల కింద. మీకు చూడండి, మాకైతే కూలీలు మేము కలిపి వెళ్తున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు 9కి అండి, 9, 8:30 ఇలాగ అవుద్ది. అప్పుడైతే మొదలు పెడుతున్నాం. ఎందుకంటే బాగా ఎర్లీ మార్నింగ్ 7కి ఇలాగ అయితే మనకి దాని మీద పడ్డ మంచు అయితే ఆరదు. పొలం మీద పడ్డ మంచు ఆరపోవడం వల్ల కొంచెం తడితడిగా ఉంటుంది. మనకి 9కి ఇలాగ అయితే కొంచెం బాగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం అయితే సింపుల్గా అయితే ఎత్తేసుకోవడానికి వీలవుతుంది. అది కూడా కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటుంది, పాడవకుండానా. మన అన్నాలు ఉంచుకునే సరే కుప్ప పెట్టి ఇక్కడ వచ్చేసి చివరి నుంచి అయితే ఎత్తుకొద్దాం అనుకుంటున్నామండి. చివరి నుంచి మోపులు కట్టుకొని చిన్న చిన్న మోపులు మేము ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టడానికి అయితే రెడీ అయ్యాము. చూడండి, మీకు ఇవే గోన్లు అనమాట. మనకి ఫీడ్ గోన్లు ఉంటాయి కదా, ఆ ఫిష్ ఫీడ్ గోన్లు అనమాట. అవి కట్ చేసాము పొడవుగాన. కట్ చేసి అయితే ఇలాగా మీకు వచ్చేసి మోపులు కడుతున్నాం. చూడండి, చాలా పల్లెటూరులో అయితే మనకు వచ్చేసి తాటి కమ్మలు ఉంటాయి కదండి, తాటి చెట్టు కమ్మలు, దాంతో తడపలు అయితే తీసి వాటికి ముడేయడం జరుగుతుంది. అవి వచ్చేసి ఏమవుతాయంటే మాటికి తడపాలండి. ఇవైతే తడపన అవసరం లేదు. అవి వచ్చేసి చేతులు మండిపోతుంటాయి. ఇవైతే కొంచెం స్మూత్గా ఉంటాయి. చేతులు అవి మండవు, పొక్కులు అవి రాకుండా ఉంటాయి చేతులకి. అందు గురించి అయితే ఇవి వాడడం జరుగుతుంది. చాలా పల్లెటూరులో ఇంకా తడపలు అయితే వాడుతున్నారండి. మీకు దగ్గరికి ఎవరైనా పల్లెటూరు ఉండి అక్కడ ఏమైనా తడపలు ఎక్కువ వాడుతుంటే మీకు ఇలాంటి గోన్లు అయితే వాడమని చెప్పండి. కట్ చేసుకొని ఇలాగా తాళ్ళలాగా, ఎందుకంటే చాలా స్మూత్గా తేలిగ్గా ఉంటాయి. చేతులకి ఎటువంటి తెగిపోకుండా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనం ఇంకో సంవత్సరం కూడా దాచుకోవచ్చు జాగ్రత్తగా, పాడవకుండా ఎక్కడ పడేయకంటానా. మీకు వచ్చేసి చూడండి, ఒక పని ఇటు ఒక పని అటు వేస్తామండి. ఎందుకంటే మాకు వచ్చేసి ఒకే వైపు ఎన్నిలంగా ఒక పక్క ఉండేటట్టుగా పెడితే ఒక పక్క బరువు ఎక్కువైపోయి మోపు తల మీద ఉండదు, దిగిపోద్ది, కిందకి పడిపోద్ది. అందు గురించి అటు ఇటు సమాంతరంగా వేసి కడుతూ ఉంటాము. అటు ఒక పని ఇటు ఒక పని అని వేసి కట్టి ఇలాగ మోస్తామండి. ఇలా మోసుకొని పట్టుకెళ్ళిపోవడం అక్కడికి. చూడండి, ఇలా ఈ సైజు కట్టలు అయితే కట్టాలి. మనకు వచ్చేసి చిన్న వాళ్ళకైతే చిన్న కట్టలు, పెద్దవాళ్ళకైతే పెద్ద కట్టలు. అంటే మోపులు అని అంటాం, వరిచేను మోపు అన్నమాట. ఈ మోపులు పట్టుకొని వెళ్తామండి. ఇది చూడడానికి అయితే మీకు ఎండిపోయి ఉందో తేలిగ్గా ఉందేమో అనుకుంటారు, కానీ చాలా బరువు అయితే ఉంటాయండి. ఆ గింజ బరువు, ఆ చేను బరువు కలిపి చాలా బరువు అయితే ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొయ్యాల్సి ఉంటుందండి. ఈ వ్యవసాయం పని అంటే మరి ఇలాగ ఉండదు, కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. చూడండి, ఇక పనులు కూడా మీకు చాలా ఆరిపోయి కనిపిస్తున్నాయి. మనం కుప్ప పెట్టేసి ఒక 5 నెలలు 6 నెలలు ఉంచుకున్నా కానీ ఏం అవ్వదు. చేను అనేది ఎటువంటి ఈ విధంగా పాడవదండి. నేను కూడా కట్టాను, మీకు వీడియో క్లిప్ ఇప్పుడు చూశాను. ఇప్పుడు మా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ని అయితే ఇలా పట్టుకోమని నేనైతే ఎలా కడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇంకా మాకు వచ్చేసి మా నాన్న మాకు చిన్నప్పటి దగ్గర నుంచి తెలిసిన దగ్గర నుంచి పొలాలంటే తిప్పడం వల్ల వ్యవసాయం పని అయితే అంతా బాగా నేర్చుకున్నామండి. కాబట్టి సొంతంగా అయితే భూమి లేదు, కానీ ఇలా కౌలు భూములు అయితే చేస్తున్నాం. కానీ కౌలు భూములు కూడా కిట్టడం లేదు, అంటే మాకు నష్టం వస్తుంది కానీ అసలే మాకు మిగలటం లేదు డబ్బులు. ఏదో అలా సొంతంగా పండించుకొని తింటున్నామని ఆనందం తప్పించి ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదండి. ఇందులో సొంతంగా భూమి ఉండి ఒక 5 ఎకరాలు ఇలా ఉండి కొంచెం జాగ్రత్తగా పండించుకుంటే చాలా బాగా ఆదాయం కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇంక ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. కౌలు భూములు అనేది ఇప్పుడు అంత బాగోలేదు. మనకు కూడా ఖర్చు అనేది ఎక్కువైపోతుంది, పెట్టుబడి మనకు తిరిగి రావట్లేదు. ఎందుకంటే ఆ భూంగాల యజమానికి కూడా కొంత ఇవ్వాలి కదా. అదే ఫ్రెండ్స్, మాకు ఇలా కట్టేసిన తర్వాత ఇలా మొయ్యడమే. ఇంకా మోసేటప్పుడే మీకు తెలుస్తుంది అసలు బాధ ఎలా ఉంటుందో. చాలామంది పల్లెటూరు బ్రదర్స్ అయితే తెలిసే ఉంటుంది ఆల్రెడీ, నాలాంటి కుటుంబం ఉన్న వాళ్ళకి, వ్యవసాయ కుటుంబం ఉన్న వాళ్ళకి. ఆ మోపు ఇలా పట్టుకొని ఇక్కడ వరకు వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు వచ్చి అయితే ఈ పరకం మీద వేస్తాం. ఎందుకంటే గడ్డి మీద కిందన వేసేస్తే గింజలు రాలుతాయి వేసినప్పుడు. అందు గురించి రాలకంట ఇక్కడ పరకం మీద ఉంటాయి కదండి, రాలినా సరే కింద పడిపోకుండా ఉంటాయి కదా. అందు గురించి ఈ పరకం మీద డబ్బుకుని పడిస్తాం. అలాగా పడిస్తే గింజలు కొన్ని రాలుతాయి. అవి వచ్చేసి మేము కొత్త బియ్యం కింద ఆడించుకుంటాం లాస్ట్లోనే.
చూడండి ఇక్కడ అయితే మొట్టు పెడుతున్నారు, మా వాళ్ళిద్దరు పెడుతున్నారు. వీళ్ళు సగం వరకు పెట్టిన తర్వాత అప్పుడు ఆ తర్వాత డ్యూటీ నాదనమాట. వాళ్ళు అప్పటికి సగం పెట్టేటప్పటికి అలసిపోతారు. కుప్ప మీదకి నేను ఎక్కాల్సి ఉంటుంది. అది మీకు సెకండ్ పార్ట్లో నేను పెడతానండి. నేను ఎలా కుప్ప పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఇది అడిగిన లాస్ట్ చూడండి, స్టార్టింగ్ ఇలాగ పేర్చుకోవాలి. మొదలన్నీ కిందకి, చివర్లన్నీ పైకి పెట్టి ఎన్నులు పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు వచ్చేసి అది కిందన ఎలకలు చేరినా ఏం చేరినా కానీ అవి పాడు చేయలేకపోతాయి. ఎందుకంటే కిందన గింజలు ఉండవు కదండి. అందు గురించి కింద తిరిగినా కానీ ఆ గింజల వరకు అయితే వెళ్ళవు. నిన్న చుట్టేయడం వల్ల చాలా బాగా అయితే ఆరిందండి చేను. చాలా బాగా ఆరింది, పొడి పొడిగా ఉంది. మాకు కూడా ఎత్తుకోవడానికి బాగుంది, సరదాగా అనిపిస్తుంది. పచ్చిగా ఉంటే చాలా బరువుగా, ఇంకా బరువుగా ఉండేది. చూడండి ఫ్రెండ్స్, అలాగ వచ్చేసి ఒక 2 అవర్స్కి ఇలాగా మేము సగం వరకు ఇలాగ లెగ్గొడుతున్నాం. కుప్ప అనేది వరిచేను కుప్ప ఇంతవరకు వచ్చిందండి. ఇలాగా ఒక 2 గంటలు కష్టపడితే అందరం కలిపి మనకు ఈ కుప్ప అనేది స్టాండర్డ్గా మీకు 5-6 సంవత్సరాల వరకు కూడా ఉంచుకోవచ్చు. మనకి పశువులు ఇలాంటివి ఏమైనా పాడు చేయకుండా ఉంటే చుట్టూ చిన్న కంపల్లాంటి ముళ్ళ కంచెలాంటి తీసేసుకుంటే ఛానల్ అయితే ఉంటుందండి. మీకు వర్షం పడినా కానీ ఏం అవ్వదు, తడిసినా కానీ ఏం అవ్వదు. ఎందుకంటే అందులో నీరు వెళ్తుంది కాబట్టి. కుప్ప మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తాను, చాలా అయితే బాగుంటుంది. ఇంకా నీకు వచ్చేసి నేను ఒక 5-6 పెట్టి ఉంటానండి ఇప్పుడు వచ్చి. నాకన్నా సీనియర్లు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళు అయితే చాలా బాగా పెడతారు. సేమ్ కోడిగుడ్డుని చూసినట్టు ఉంటుంది కుప్పలు పెడుతుంటే. బొంగరాల్లో పెడతారండి, చాలా బాగా పెడతారు. నాకైతే కొత్త కాబట్టి నేను ఇంకా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 10-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు లేదండి కుప్పలు పెట్టడంలో. అందు గురించి నేనైతే మామూలుగానే పెడతాను. చూడండి, ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి వచ్చిన తర్వాత కుప్ప మీద వేసేస్తాం డైరెక్ట్గా, మోపు కింద పడికంటనా. అలాగే వేసేయడం వల్ల కొంచెం సింపుల్గా పని అవుతుంది. కుప్ప మీద ఉన్న మనిషి ఎలా వేసేయగలని లాక్కొని సర్దుకొని కుప్ప అనేది వరి కుప్ప అలా పనులు సర్దుతూ పెడుతూ ఉంటారు. వాళ్ళకైతే మోసే వాళ్ళకండి ఆ రేకులు ఇవన్నీ గీసిపోతూ ఉంటాయి. ఆ ఎండిపోయిన రేకులు చిన్న చిన్న ఒళ్ళంతా గీరుకుపోతుంటుంది. మంట కూడా వస్తుందండి, బాగా దురద కూడా వస్తుంది. కాకుంటే వ్యవసాయదారులకి అది అలవాటే. సాయంత్రం ఇంటికి వెళ్ళాక వేడి నీళ్ళు స్నానం చేస్తారు, ఇంకా అక్కడితో మర్చిపోతారు ఆ నొప్పులు బాధలు ఇవన్నీ. కొంచెం వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఒక సొక్కేస్తారు, మరుసటి రోజు మళ్ళీ ఇలాంటి పనిలోకి వెళ్తుంటారు, కూలి పనికి. అలా కవర్ చేసేసుకుంటారండి వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేసారు కదా 4-5 మోపులు వేసారు, తెచ్చేసి ఈ వెంటనే మళ్ళీ ఇంకో 4 మోపులు తెచ్చే లోపల ఈ సర్దుతారండి కుప్ప మీద చుట్టూ వేస్తూ ఉంటారు. అలా వేసిన తర్వాత అలా కొంచెం నేనైతే ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి. ఇప్పుడు మీకు సెకండ్ పార్ట్లో పెడతాను. నేను అక్కడి నుంచి అయితే ఆ 3 మళ్ళీ చైన్ అయితే నేనే కుప్ప పెట్టబోతున్నాను. అది మీకు చూపిస్తాను నెక్స్ట్ నేను ఎలా పెట్టాను అనేది. ఆ వీడియో కూడా వీలైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.